గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 19:26 ధ్యానించుకుందాం. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు అన్నీ చేయలేరు కానీ దేవుడు సమస్తం చేయగలరు. దేవుని మీద ఆధారపడి దేవుని యందు నిరీక్షించే వారి జీవితంలో ఏ సమయంలో ఏ కార్యం ఎలా జరగాలో దేవునికి తెలుసు, ఆయన చేయగలడు. కానీ కొందరు మనుషుల మీద ఆధారపడితే మనుషులు అన్నీ చేయలేరని సత్యాన్ని గమనించండి. మనుషుల్లో ఎవరిని పెట్టుకోవచ్చు? రాజును పెట్టుకో, మనుషుల్లో డాక్టర్లు వైద్యులను పెట్టుకో, మనుషుల్లో కోటేశ్వరులను పెట్టుకో. కోటేశ్వరుడు నీకు డబ్బు ఇవ్వగలడు, లేకపోతే డాక్టర్లు కొంత వైద్యం చేయగలరేమో, రాజు కొన్ని బహుమానాలు ఇవ్వగలడేమో, అంతకు మించి ఏమీ చేయలేరు. రాజు ప్రాణాలు కానీ డాక్టర్ల ప్రాణాలు కానీ వారి చేతిలో లేవు. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే గొప్ప వైద్యాన్ని కనిపెట్టిన డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్, సౌత్ ఆఫ్రికా. ఆశ్చర్యం ఏంటంటే ఆయన గుండె ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయనే హార్ట్ అటాక్తో చనిపోయాడు. మొట్టమొదటిగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కనిపెట్టిన డాక్టర్కే హార్ట్ని కంట్రోల్ చేసుకోగలిగే జ్ఞానం లేదు. ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకి మనుషులు కొంతవరకు సహాయం చేయగలరు, కానీ దేవుని మీద ఆనుకున్న వారికి సమస్తమును దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 11:40 అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చి ఆ సమాధి యొక్క రాయిని తరలించమన్నప్పుడు, ప్రభు అతడు చనిపోయి 4 రోజులు అయితే దుర్వాసన వస్తుంది ప్రభు అంటే, మార్తతో ప్రభు అంటున్నాడు, నేను నీకేం చెప్పానమ్మా, జస్ట్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నమ్ము అమ్మా, నమ్ము, దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఆనాడు మార్తతో మాత్రమే కాదు, ఈనాడు నాతో నీతో కూడా చెప్తున్నాడు. నీకున్న కష్టాలను బట్టి, శత్రువులను బట్టి, ఆపదలను బట్టి, లేక బరువు బాధ్యతలను బట్టి, నువ్వు చేస్తున్న పని ఎన్నో రోజుల నుంచి అవ్వని పని విషయంలో కూడా నమ్ము, నీ కార్యాలు నేను చేస్తాను, చిక్కుముళ్ళన్నీ తొలగిస్తాను, అడ్డుల ఆటంకాలన్నీ తొలగిస్తాను, నాకు ప్రీతికరంగా నువ్వు మారు, విశ్వాసం కలిగి ఉండు, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిపిస్తాను. కన్య అయిన మరియమ్మ గర్భము ధరించి కుమారుని కంటదంటే ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని గాబ్రియేలు దేవదూత చెప్పిన తర్వాత దేవదూత అన్న మాట చూడండి ఒకసారి. లోకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధము కానేరదని ఆమెతో చెప్పాను. ఇది దేవుడు చెప్పిన మాట అమ్మా, నా మాటలు కాదు. ఆయన మాటలు నిరర్ధము కానేరవమ్మా. భూమి ఆకాశాలు గతించుకుపోతాయి కానీ ఆయన వాగ్దానం నెరవేరక మానదు. భక్తుడైన ఇర్మియా ప్రవచిస్తున్నాడు, బబులోనీలు వస్తారు, కల్దీలు వచ్చి మొత్తం ఈ యొక్క యోధా రాజ్యాన్ని అంతటిని సర్వనాశనం చేయబోతున్నారు అని చెప్పే టైంలో ఇర్మియాని దేవుడు ప్రేరేపణ చేసి అక్కడ తన ఊర్లో ఒక పొలాన్ని కొనుక్కోమంటే ఇర్మియా కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అసలు ఈ దేశమంతా నాశనం అయిపోద్ది, కల్దీలు వచ్చి ఈ దేశాన్ని అంతని దోచుకుని కాల్చివేస్తున్నారు అనే టైంలో బుద్ధున్నవాడు ఎవడన్నా పొలాన్ని కొంటాడండి? కానీ ఇర్మియాకి విశ్వాసం ఉంది, కల్దీలు వచ్చి ఈ దేశాన్ని దోచుకున్న దేవుడు నన్ను మాత్రం ఈ యొక్క దేశంలో క్షేమంగా ఉంచుతాడు అనే విశ్వాసం ఆయనకు ఉంది. ఆ విశ్వాసానికి ఒక గుర్తుగానే ఒక పొలాన్ని కొనుక్కున్నాడట. ఇక్కడ ఇర్మియా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇర్మియాకి ఇచ్చిన రిప్లై చూడండి. ఇర్మియా గ్రంథం 32:27 నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కల్దీలను రప్పించి దేశాన్ని కాల్చగల దేవుడును, వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయేవాడును, నాకు కావలసిన వారిని ఇదే దేశంలో క్షేమంగా కూడా ఉంచగలను. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అదే దేవుడిని మనం కూడా కొలుస్తున్నాం, అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. Our God is a miracle making God. ఈ లోక ప్రజలు ఐ కెనాట్ అన్నప్పుడు దేవుడు ఐ కెన్ అంటున్నాడు. దేవుడు నేను చేస్తాను, నా వైపు చూడు అంటున్నాడు. కాబట్టి హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా లెట్ us have the hope against the hope in Lord Jesus Christ.
క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉందాం. నిరీక్షణ ఫలాన్ని పొందుకుందాం. ఎన్నడూ కూడా మన విశ్వాసాన్ని, నిరీక్షణ విడిచిపెట్టద్దు. దేవునికి ప్రీతికరంగా మారదాం. దేవునికి అంగీకారంగా విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రార్థనతో ముందుకు వెళ్దాం. ఆయన నమ్మిన వారి ఎడల, ఆయన పట్ల నిరీక్షణ గల వారి ఎడల దేవుడు ఆయన అనుగ్రహించే కృపను మనం పొందుకుందాం. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. దేవుడి ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగా. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మాకున్న శోధనల, శ్రమల, కష్ట నష్టాల్లో కృంగిపోకుండా నీ వైపు చూస్తూ నీ దయ, నీ కృప, నీ సహాయము, నీ దక్షిణ హస్తం యొక్క నడిపింపును మేము కలిగి నీ చిత్తమును నెరవేర్చి యేసయ్య నీ దయను పొందుకొని నీ కృపలో ఫలించే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయండి. ఎవరి విశ్వాసముతో యేసయ్య ఈ వాక్యం నేను నమ్ముతున్నాను, నా పట్ల నీ గొప్ప కార్యం చేయండి ప్రభువా, నా బ్రతుకంతా నీ కొరకు యథార్థంగా జీవిస్తానని అయా ఎవరు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నిన్ను క్షమాపణ అడిగి నీ అద్భుత కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు, వారి పట్ల ఇప్పుడే నీ కార్యము చేసి వారిని జీవితకాలం అంతా నీ శిలువ సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను సర్వసత్యములు నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.